హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ పకోడీ. ముందుగా 1 కేజీ చికెన్ని వాష్ చేసి క్లీన్గా పెట్టుకోండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేయండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అరచక్క నిమ్మకాయ పిండండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయండి. మసాలా అంతా చికెన్కి బాగా పట్టే విధంగా కలపండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాక ప్లేట్ మూసి 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 hours అయ్యాక చికెన్ ఫ్రిడ్జ్లోంచి ఓపెన్ చేసి 1 ఎగ్ వేయండి. 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా. చికెన్కి బాగా పట్టే విధంగా కలపాలి. పిండి బాగా కోట్ అయ్యాక టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని పీసెస్గా సపరేట్గా వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కొద్దిసేపు అయ్యాక తిప్పుకోండి. చికెన్ 2 to 3 minutes ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఫస్ట్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేసి డబుల్ ఫ్రై చేయండి. చికెన్ ముక్కలు ఇలా చేయడం వలన క్రిస్పీగా అవుతుంది. మళ్ళీ ఒక 3 to 4 minutes ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మీ చికెన్ పకోడీ రెడీ. ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.